సో, ఈ రోజుతోటైతే స్పష్టత వచ్చేసింది. ఏంటంటే గ్రూప్ 2 వాయిదా వేయనని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. సో, ఎందుకు వాయిదా వేస్తలేరసలు అనే అంశం మీద నేను ప్రభుత్వానికి 4, 5 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. సో, ఏంటంటే అవి ఫస్ట్ ఒకటేందంటే నాకు బీఈడీ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించాను. ప్లస్ అట్లనే నాకు గ్రూప్ 2 చదువుకోవాలంటే, గ్రూప్ 3 చదువుకోవాలంటే సో, ఇన్ని 4 జాబ్‌లల్లా నేను దేనికి చదువుకోవాలి? ఇప్పుడు బీఈడీకి చదవాలా? గ్రూప్ 1కి చదవాలా? గ్రూప్ 2కి చదవాలా? గ్రూప్ 3కి చదవాలా? బీఈడీ రాసినంత మాత్రాన బీఈడీ వస్తదా? గ్రూప్ 2 రాసినంత మాత్రం గ్రూప్ 2 వస్తదా? గ్రూప్ 1 రాసినంత మాత్రం గ్రూప్ 1 వస్తదా? గ్రూప్ 3 రాసినంత మాత్రం గ్రూప్ 3 వస్తదా? అసలు కొంచెమైనా దమాకుందా? అసలు పెద్దలకి ఏమైనా ఆలోచిస్తుర్రా? ఇప్పుడు నువ్వే ఉన్నావా ఫర్ ఎగ్జాంపుల్ కొడంగల్‌లో, మన కొడంగల్‌ల ఎమ్మెల్యేగా ఓడిపోయినావు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళా ఎమ్మెల్యే వచ్చేంత వరకు ఆగపోయినావు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేంత వరకు, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఆగపోయినావు. మరెందుకు ఎంపీగా పోటీ చేసినావు? అంటే నీకేమో ఉద్యోగం పోతే మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కుంటావు ఎంపీగా. అంటే మాకేమో డీఎస్సీ రాసినంత మాత్రం జాబ్ రాకపోతే మళ్ళీ మీకు గ్రూప్ 2 రాయొద్దు. అంతేనా? మీకొక న్యాయం, మాకో న్యాయమా? అంటే ఇప్పుడు నువ్వు గ్రూప్ 2, గ్రూప్ 3 దాదాపు సేమ్ సిలబస్ 99% సేమ్ సిలబస్. ఈ 2 ఎగ్జామ్స్‌ని నవంబర్‌లో గాని, డిసెంబర్‌లో గాని పెడితే ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఈడీ రాసిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్. గ్రూప్ 2 అయిపోయిన తర్వాత మధ్యలో మెయిన్స్ ఎవడైనా పెట్టుకుంటాడా? గ్రూప్ 1 మెయిన్స్. గ్రూప్ 1 మెయిన్స్ పెట్టుకున్న తర్వాత ఎవడైనా లాస్ట్ గ్రూప్ 3 పెట్టుకుంటారా? ఏమైనా తెలివుందా? ఎవడైనా మీకు విద్యావేత్త మీకు ఎవడు సలహాలు ఇస్తుండు? ఆ సలహాలు ఇచ్చేటోడు మైండ్‌ల దమాక్‌ల ఏముంది అసలు వాడికి? ఏమన్నా బ్రెయిన్ ఉండే చేస్తుర్రా ఇదంతా? వ్యవస్థ అసలు ఎట్లా పోతుంది? ఎవడు ప్రభుత్వానికి పైసలు తీసుకొని పని చేస్తున్నాడు? ఏ విద్యార్థి పైసలు తీసుకొని పని చేస్తున్నాడు? ఈ నైట్ పూట ధర్నాలు చేస్తుండు పైసలు తీసుకొని పని చేస్తాడు ఎవడన్నా? దమాకుందా రేవంత్ రెడ్డికి? అసలు ఏం మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి? బీఈడీ పెట్టిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పెట్టిన తర్వాత చివరికి 2, 3 పెట్టుకుంటే వాడు చదివిన సిలబస్‌కి సేమ్ ఉంటది కాబట్టి న్యాయం జరుగుతది. ఈ చేతగాని దయాకర్ దద్దమ్మ ఎవడు వాడు అసలు వీడు? వానికేమైనా తెలివుందా? దమాకుందా వానికి? వాడు అవలగాడు దొరికిండు. నిరుద్యోగులందరినీ తప్పుగా పట్టిస్తున్నాడు. తెలివుందా వానికి? అసలు చదువుకున్నాడా వాడు? ఎవడు అసలు? ఇంకొక అంశము, కోచింగ్ సెంటర్‌లకి వందల కోట్ల ఎవడు 100 కోట్లు ఇస్తాడు? ఇవాళ దీక్ష చేసేటాయన అశోక్ సార్ అనేటోడు రూపాయికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కోచింగ్ ఇస్తున్నాడు. రూపాయికే ఇస్తుండు. రూపాయితోటి ఎన్ని కోట్లు సంపాదిస్తాడు? 100 కోట్లు సంపాదిస్తాడు. మోతీలాల్ అనే పోరడు మీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రావడానికి ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఆడు రెండు జత బట్టలు తీసుకొని ప్రతి యూనివర్సిటీ తిరిగి వద్దు ఈ టీఆర్ఎస్ ఏకరి కాంగ్రెస్ ఓటేయరని యూనివర్సిటీ తిరిగి చెప్పిండు. చాలా గ్రామాలను చైతన్య పరిచిండు. అలాంటి మీరు అమ్ముడు పోయినంటారు. మీకు సపోర్ట్ చెప్పితే అమ్ముడు పోయినాడు. ఇలా బక్కా జెడ్సన్ కూడా మీ కాంగ్రెసే. ఆయన మీ కాంగ్రెస్ లో ఉన్న కుంభకోణాలన్నీ బయట పెడితే ఆయనకి సపోర్ట్ చేయకుండా చల్ మా కుంభకోణాలే బయట పెడతావా అని పక్కకు తోసిరు ఆయనని. అదా మీరు చేసేది. ఆయన వేరే పార్టీకి అమ్ముడు పోతాడు. ఆయన మీరు లేనప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నాడు. మీరు నిన్న మన టీడీపీ నుంచి వచ్చిర్రు. ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాది. అది తెలుసుకోండి ఫస్ట్. మాకు ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్ట్ పోన్ వెబ్ నోట్ రాకపోతే రేపు జరగబోయే 15వ తారీఖు రోజు జరగబోయే టీఎస్పీఎస్సీ ముట్టడి చాలా తీవ్రంగా ఉంటుందని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేదికగా మరోసారి హెచ్చరిస్తున్నాము. మేము ఈ రోజు హాస్టల్లో తిన్నదిండి తినుకుంటూ మా మానాన్న మేము చదువుకుంటప్పుడు మీ ప్రతిసారి మీరు వచ్చి ఒకసారి వాయిదా వేస్తామంటారు, ఒకసారి వాయిదా వేయనంటారు. మీకే క్లారిటీ లేక పూటకు మాట మాట్లాడుకుంటా వాడు వేస్తామంటాడు, వాడు ఏమంటాడు. ఆ రోజు ఎవడు చెప్పమని చెప్పిండు? 1:100 ఎవడు చెప్పమన్నాడు? మేము విద్యార్థులు చెప్పమని అడిగినారు. లేని అంశాన్ని తీసుకొచ్చి మీరే కల్పించి లీగల్ ఇష్యూస్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, తొక్క తోడక మీకు చేత కాకపోతే చేతగాని చెప్పండి. మరి ఎస్ఎస్సిలో లీగల్ ఇష్యూస్ ఎందుకు రావు? వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా మన జీడీ కానిస్టేబుల్ ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ దానికి అదనంగా అలానే పోస్టులు కలుపుతూ మళ్ళీ ఇంకో అదనంగా పోస్ట్ యాడ్ చేశారు. మరి ఎస్ఎస్సికి రాని నీకు లీగల్ ఇష్యూస్ నీకు టీఎస్పీఎస్సీ బోర్డు టీఎస్పీఎస్సీకి వస్తా? అది టీఎస్పీఎస్సీ ఎంత? ఎస్ఎస్సి బోర్డు కింద ఆఫ్టర్ సెలక్షన్ కమిటీ బోర్డు కింద టీఎస్పీఎస్సీ బోర్డు ఎంత? చాలా చిన్నది. అది దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అంటే వాళ్ళకి రాని లీగల్ ఇష్యూస్ మీకు వస్తాయి. రైల్వేలో కానీ ఈవెన్ యూపీఎస్సీలో కూడా యాడ్ చేస్తారు. మీకు చేత కాకపోతే చేతగాని చెప్పండి. లీగల్ ఇష్యూస్ ఇప్పుడు ఆ లీగల్ ఇష్యూస్ పోయి రాజకీయ వాదం ఎత్తుకోరు. ఇవ్వంటే రాజకీయం వాడు చేయమన్నాడు, వీడు చేయమన్నాడు, ఎవరో చేయమంటే చేయలేదు.
మాకు చేయబోతే అయ్యే మీకు చేసినాం. ఈవెన్ వాడు చెప్తే మేము అంటే వాడు చెప్పిన వాళ్ళు ఇనుకుంటూ కూర్చుంటే మేము మనం వానికి మేము ఓటు వేయాలి, టీఆర్ఎస్ అంటే మేము ఓటు వేయాలి. వానికి ఎందుకు వేయలేదు? వాడు అవలగాడు కాబట్టి మేము ఓటు వేసినాం. అండ్ ఎవడు కూడా 3-4 సంవత్సరాల ముందు నుంచి ప్రిపేర్ అవ్వడు. ఎవడు కూడా ప్రిపేర్ అవ్వడు. ఎవడు ప్రిపేర్ అయితే అసలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారో తెలుసా నీకు? అసలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారో తెలుసా? ఏ నోటిఫికేషన్ అయినా అది వచ్చే 6 నెలల ముందు లేదా ఒక 7-8 నెలల ముందు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఈవెన్ చిన్నపాటి సెమిస్టర్ ఎగ్జామే, చిన్నపాటి సెమిస్టర్ ఎగ్జామ్ డిగ్రీ కానీ పీజీ కానీ పనికిరాని సెమిస్టర్ ఎగ్జామ్లే ఒకదాని తర్వాత 2 గ్యాప్ లేకుండా పెడితేనే చిరాకు దొబ్బుతుంది. అరే ఎవడరా వీడు, ఏం ప్రిన్సిపాల్ రా వీడు, అసలు గ్యాప్ లేకుండా పెడుతూనే తెలుసా వీనికి స్టూడెంట్స్ బాధలని అనుకుంటాం. సెమిస్టర్ ఎగ్జామ్స్ మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, దానికి అవకాశం ఉంటుంది. ఇది జీవితం. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయినా మరుసటి ఒక్కరోజు గ్యాప్ తర్వాత ఎవడన్నా గ్రూప్ 2 పెడతాడా? అది జీవితం బా, అది జీవితం. అది పోతే మళ్ళీ రాదు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నోటిఫికేషన్, 5 సంవత్సరాలు కూడా వస్తుందో రాదో తెలియదు. మీలాంటి నాయకులు ఎంతమంది అడ్డుపడతారో కూడా తెలియదు రాకుండా. అలాంటి నోటిఫికేషన్ మీకు ఎట్లా పోస్ట్ పోన్ చేయబుద్ధి అయితే లేదు, నాకు అర్థం కాదు. చాలా జెన్యున్ రీజన్స్ ఉన్నాయి, చాలా 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 జెన్యున్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో సేమ్ సిలబస్, మధ్యలో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, ప్లస్ బిఈడి ఎగ్జామ్ ఉంది, ప్లస్ సేమ్ సిలబస్. అవన్నీ ఒక చివరికి పెట్టుకుంటే మీకు నొప్పి వచ్చే ఇప్పటికిప్పుడు జాయిన్ అయ్యి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని పైకి తీసుకొచ్చి భారతదేశంలో నెంబర్ 1 చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తున్నారు మీరు ఇప్పటికి చేస్తే. ఇదంతా చేతగాని వ్యవస్థలు, చేతగాని నాయకులు మీరు గనక ఈ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయకపోతే విద్యార్థులలో చాలా 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 వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ ఒక ఆయన ఇట్లనే నిరంకుశంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ఆయన చైర్ ఊడగొట్టి ఆ చైర్ తీసుకొచ్చి మీకే ఇష్టం. మాకు తెలియలేదా? సో నువ్వు రేపు ఇంకోటి గుర్తుపెట్టుకో, రేపు ఇందిరాగాంధీ సేమ్ ఇట్లనే ఎవరు వినకుండా, ఎవరు చెప్తే వినకుండా, ఏం చేయకుండా ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే అది 1975 లా అది ఎమర్జెన్సీ విధిస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు ఏమైందంటే అట్టర్ ఫ్లాప్ అయింది ప్రభుత్వం. ఎంత దారుణంగా ఓడిపోయిందంటే కాంగ్రెస్ చరిత్రలోనే ఓడిపోయినంత ఘోరంగా ఓడిపోయింది. అది కూడా సేమ్ ఇట్లా నిరంకుశంగా వ్యవహరిస్తేనే, ఇష్టం వచ్చినట్టు చేస్తే గట్లనే ఉంటది. రేపు ఇప్పుడంతా ఎలక్షన్ లేకపోవచ్చు, కానీ రేపు జరగబోయే ఎలక్షన్లు ఇవి స్థానిక ఎలక్షన్లు అయినా, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు అయినా నిరుద్యోగం అనేటువంటి అస్సలు మర్చిపోడు. ఎందుకంటే పింఛన్ ఇచ్చేటోనికి పింఛన్ ఇస్తే, ఇవ్వకపోతే ఒకసారి ఇస్తే వాడు గుర్తుపెట్టుకుంటే ఇది మా జీవితాలతో ఆడుకుంటే ఎవరు కూడా మర్చిపోడు అనేది మేము చెప్తున్నాం. మళ్ళీ తక్షణమే పునరాలోచన చేసి గ్రూప్ 2కి సంబంధించి వెబ్ నోట్ రిలీజ్ చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒకసారి వేడుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి జెన్యున్గా అసలు ఎందుకు వాయిదా వేయాలి అనేది అంశం మీద ఒకసారి ఆలోచించి వాయిదా వేయాలని కోరుకుంటూ మీ సతీష్.